దత్తాత్రేయ గారు, మీరేమో 800 రోజుల పాలనలో చేసిందేమీ లేక మరొక డ్రామాకు తెరదీసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో అని చెప్పేసి మీరు విమర్శిస్తూ ఉన్నారు. ఈ 99 రోజుల ఈ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అదంతా ఉత్తి డ్రామా, ఉత్తి దండగా అని చెప్తున్నారు. కానీ వాళ్ళేమో ఈ 2.5 ఏళ్లలో ఏం చేశారు అనేది ఒక రివ్యూ చేయబోతున్నాము, ఒక సమీక్ష నిర్వహించబోతున్నాము. నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ లబ్ధిదారులకు సరైనటువంటి పథకాలు వెళ్తున్నాయా లేదా అనేటువంటిది గ్రామీణ అభివృద్ధి, ఆరోగ్యం, సంక్షేమం, పిల్లల భద్రత, రైతు సంక్షేమం, విద్య, ఉద్యోగాలు, వాట్ నాట్ అన్నిటి గురించి ఒక పెద్ద సమీక్ష చేయబోతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. రోజా గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అట్లాగే యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. వీళ్ళు దిక్కుమాలిన డిక్లరేషన్లు ప్రకటించారండి. దాదాపుగా 8 డిక్లరేషన్లు ప్రకటించారు. రైతు డిక్లరేషన్ అని, యువ డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, మైనార్టీ డిక్లరేషన్ అని, ఉద్యోగుల డిక్లరేషన్ అని, అట్లాగే విద్యా డిక్లరేషన్ అని, ఇన్ని డిక్లరేషన్లు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి డిక్లరేషన్లతోని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఏ ఒక్క డిక్లరేషన్ అయినా అమలు చేయడానికి చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో పనిచేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ అత్యంత పెద్ద సామాజిక వర్గం అండి తెలంగాణ రాష్ట్రంలో. ఈ డిక్లరేషన్స్లో మనం చూస్తే రైతులు అత్యంత పెద్ద సామాజిక వర్గం. రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ విషయంలో డోకా చేసింది. కూలీలకండి, రైతుకు సంవత్సరానికి రైతుకు పెట్టుబడి కింద 15,000 రూపాయల సాయం ఇస్తామన్నారు. 15,000 రూపాయల సాయం పక్కకు పోయింది. మేమిచ్చినటువంటి రైతు బంధు ఎకరాకు 5,000 రూపాయలు కూడా దిక్కు లేకుండా పోయింది. దిక్కు లేకుండా, దివాణా లేకుండా పోయింది. తర్వాత రైతు కూలీలకు కూడా మేము 12,000 ఇస్తాం, కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తాం, పంటకు ప్రత్యేకమైనటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటిస్తాం, వ్యవసాయానికి 24 గంటల మొత్తం రైతు రుణమాఫీ చేస్తాం. ఇవన్నీ అంశాలలో ఏ ఒక్కటైనా నెరవేర్చిండ్రా అండి? 2.5 సంవత్సరాలు కాలం మొత్తం కూడా కరప్షన్ పేరు మీద, భూ కుంభకోణాల పేరు మీద జరిపి ఇప్పుడు అంటే ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్న చందంలాగా ఇప్పుడు సమీక్షలు నిర్వహిస్తారట. సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందిండ్రు, ఎమ్మెల్యే ఎలక్షన్లో లబ్ధి పొందిండ్రు, ఎంపీ ఎలక్షన్స్లో లబ్ధి పొందిండ్రు. ఏకంగా ఎంపీ ఎలక్షన్ అయితే దేవుళ్ళ మీద ఒట్టు, ఏ దేవుని గుడి కనిపిస్తే ఆ దేవుని మీద ఒట్టేసి నన్ను నమ్మరు కదా, ఇగో నేను వెంకన్న స్వామి మీద ఒట్టేస్తున్నా, నేను యాదగిరి మల్లన్న మీద వేస్తున్నా, భద్రాద్రి రామన్న మీద వేస్తున్నా, ఇట్లా ఒట్లతోని కాలం గడిపినరు. ఎంపీ ఎలక్షన్స్లో అవి అయిపోయినాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద, ఉచిత బస్సు పేరు మీద, ఇగో రేపే వస్తున్నాయి, మీకు పెన్షన్ డబ్బులు రెట్టింపు అయిపోతాయి, అదైతే ఇదైతే అని చెప్పేసి కాలం గడిపే ప్రయత్నం చేసిరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల దగ్గరికి, ఉద్యోగుల దగ్గరికి నేను వెళ్ళమని డిమాండ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఏవి నాయనా అని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి మొదలుకొంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో డిమాండ్ చేస్తా ఉన్నారు నిరుద్యోగులు. నిరుద్యోగ పూర్తికైతే దిక్కులేదు, దివాలేదు. విద్యార్థుల స్కాలర్షిప్లు ఆగిపోయినాయి. అట్లాగే స్టార్టప్ ప్రోత్సాహకాలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం. 10వ తరగతి చదివితే పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 20,000, పీజీ చదివితే 50,000, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తామని కుంపాలుగా హామీలు ఇచ్చిర్రు. ఆడపిల్లలకైతే స్కూటీలని, అవ్వని ఇవ్వని ఓ నామచంద్ర చెప్పుకుంటూ పోతే 6 హామీలు, 13 గ్యారంటీలు, 420 హామీలు. ఏ ఒక్కటైనా నెరవేర్చిండ్రా రోజా గారు? మీరే చెప్పండి. మన మనసు మీద ఇవాళ మా మిత్రుడు కౌశిక్ కూడా మొత్తం చదువుతా ఉన్నాడు, అంతేకాకుండా తప్ప అలా అంతు లేకుండా పోయింది ఏది కూడా. ఏం చెప్పిండు? మేము ప్రతిదీ చేస్తున్నామండి, ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా మేము పోతున్నాం, అటు పోతున్నాం అంటున్నాడు. మహిళలు 2,500 రూపాయలు ఇస్తామని మోసం చేసి మహిళలతోనూ ఓట్లు వేయించుకుంటే మహిళలు అడుగుతున్నారు ఇవాళ, ఏవయ్యా మా 2,500 రూపాయలు? అదొక్కటి తప్ప మిగతా అన్ని మహిళల కోసం. 500 గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇచ్చిరో చెప్పమనండి మేడం. మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం తప్ప స్వయం సహాయక బృందాల్లో పనిచేసేటువంటి 1,000,000 మంది మహిళలను నేను లక్షాధికారులను చేస్తా, కోటీశ్వరులను చేస్తా, 1,00,000 మందిని అన్నాడు. ఎందరిని చేసిండు చెప్పమని చెప్పండి. ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇచ్చి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ బస్సులు వాళ్ళ పేరు మీదనే చేస్తామని చెప్పారు. ఒకరిద్దరికి ఆ రోజు ప్రోగ్రాంలలో సర్టిఫికేట్లు, తాళాల చేతులు ఇచ్చి బస్సులు అప్పచెప్పి పెట్రోల్ బంకులట ఎంతమందికి పెట్రోల్ బంకులు అప్పచెప్పారో నిజంగానే రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఎన్ని పెట్రోల్ బంకులు ఎంతమంది మహిళలకు అప్పచెప్పారో శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఎన్ని ఆర్టీసీ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయో శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ పేరు మీద ఎస్సీలను మోసం చేస్తూ ఉన్నారు. భూమి లేని కుటుంబాలకు భూ పంపిణీ చేస్తామని చెప్పారు. దళితులకు ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. మేము ప్రవేశపెట్టిన దళిత బంధుకు రామ్ పెట్టిర్రు.
ఇప్పటి వరకు ప్రత్యేకంగా రైతుల మీద చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తలేదు దళితుల విషయంలో. మీరు మీరు దళిత బంధు పెట్టి ఎంతమందికి ఇచ్చారు? మూడు మేడం ఎకరాలు. మేడం మేడం మేము ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసి ప్రతి జిల్లాలో అంటే బై ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ నుంచి పైలట్ ప్రాజెక్ట్. వినండి వినండి రోజా గారు, నేనేమంటున్నా, కౌశిక్ దాదాపుగా 23 నిమిషాలు మాట్లాడిండు. నేను చాలా మీరు డిబేట్ స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నా. నేను మాట్లాడడం స్టార్ట్ చేసి 3 నిమిషాలు అయింది. కొంత వినాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రజల్లోకి, వాస్తవ విషయాలు వెళ్ళాల్సిన. అంటే నన్ను క్వశ్చన్ చేయొద్దంటారా మధ్యలో? మీరు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండాలా? లేదు చిచ్చి, మీరు అడగండి. నేను ఎక్కడైతే మా పార్టీని నేను చెప్తున్నటువంటి విభేదిస్తున్నటువంటి అంశాల్లో మీరు ఖచ్చితంగా డెఫినెట్గా మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, మీకు ఆ రైట్ ఉంది. మీరు డిబేట్ పెట్టిన దాంట్లో నేను తప్పు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేర్చిందని మీరు అంగీకరిస్తే మీరు నన్ను డిస్టర్బ్ చేయండి. నేను అంగీకరించినవి, అవి ప్రజలను మోసం చేసినవి నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తా ఉన్నా. మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు అన్నారు, మైనార్టీ విద్యార్థులకు ఇస్తాం అని చెప్పి ఆశ పెట్టారు. ఉద్యోగుల డిక్లరేషన్లు అన్నారు, విద్యా డిక్లరేషన్లు అన్నారండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు పిట్టల్లాగా చనిపోతే ఇప్పటి వరకు సమీక్షలు లేవు రోజా గారు. అట్లాగే మహాలక్ష్మి తప్ప, మహాలక్ష్మిలో ఒక్క ఉచిత బస్సు తప్ప, రైతు భరోసాకు పోయింది, గృహలక్ష్మి పోయింది, ఇందిరమ్మ ఇల్లు పోయినాయి, యువ వికాసం పోయింది. ముఖ్యంగా ఆరోగ్య భద్రత విషయంలో చేతులు ఎత్తేసిరండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది అంటే నవ్వి రోడ్డు ముందర జారి పడ్డట్లుగా నా తెలంగాణ రాష్ట్రం తయారైంది. నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే స్వయంగా అంటున్నాడు, మేము ఎమ్మెల్యేలం పేరుకే మా చేతిలో 100 రూపాయలు కూడా లేవు, నేను చావులకు పెళ్లిలకు పోయి తిరిగి రావడం తప్ప నేను చేసేది ఏం లేదని ప్రకటిస్తా ఉన్నారు. ఇవాళ మిత్రుడు మేము మున్సిపల్ ఎన్నికల్లో డంకా బదాయించడం అంటా ఉన్నాడు. ఇదే మున్సిపాలిటీలో 36 మున్సిపల్ కార్పొరేషన్స్లో హంగ్ ఏర్పాటు అయిందండి. హంగ్ వచ్చిన దాన్ని బలవంతంగానో బెదిరించినో వాళ్ళ కైవసం చేసుకొని మాది అంటే, కేతనపల్లిలో ఏం జరిగిందో మనం చూసినాం. ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కూని చేసే ప్రయత్నం చేయలేదా అండి? ఇవాళ ఇబ్రాహీంపట్నంలో ఏం జరుగుతుందో మనం చూస్తలేమా? జనగామలో ఏం జరిగిందో మనం చూడలేదా? ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మేము ప్రజాపాలన పేరు మీద ప్రజలకు అన్ని ఇరగదీసినాం, ఇక మేము చెయ్యండి అంటూ లేదు. ఇచ్చిన ప్రతి హామీ మీద సమీక్షనట. అంటే ఇప్పుడు సమీక్ష పేరు మీద 99 రోజులు కాలం గడిపొస్తారా అని గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళమనండి, రైతుల దగ్గరికి వెళ్ళమనండి, 2 లక్షల నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళమనండి. వెళ్తామని చెప్తున్నారు, వెళ్తాము, ఫేస్ చేస్తాము, మేము చేశాం కాబట్టి ఆ ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేస్తామని చెప్తున్నారు. నేనేమంటున్నా మేడం, వాళ్ళు రావాలని మేము కోరుకుంటున్నాము. ప్రజల మధ్యకు నిలబడి ప్రతి ఊర్లో ఆ రచ్చబండ దగ్గరనో, లేకపోతే అంబేద్కర్ విగ్రహం దగ్గరనో, లేకపోతే యాప చెట్టు దగ్గరనో, చింత చెట్టు దగ్గరనో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చొని రైతులను కూర్చోబెట్టుకొని, పెన్షనర్స్ని కూర్చోబెట్టుకోమనండి, వృద్ధులను వాళ్ళకు ఇస్తామన్న డబ్బుల విషయంలో వాళ్ళతో మాట్లాడమనండి. ఎవరొద్దు అంటున్నారు? చూద్దాం, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలో బొకాలకు మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారండి, తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు ఊర్లలో ఆగలేకపోతున్నారు. మొన్న మా ఆదిలాబాద్ జిల్లాని ఖానాపూర్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే వెడమ బొజ్జుని గేరావు చేసిర్రు మహిళలు. రైతులు యూరియా బస్తాల కోసం గేరావు చేసిర్రు. రైతులకు యూరియా అందిందా మేడం? ఎన్నడన్నా చూసినామా? 9.5 సంవత్సరాల్లో యూరియా బస్తాల కోసం అట్లా నిలబడడం మనం ఎన్నడన్నా చూసినామా? మా పాలనలో సంక్షేమ పథకాలు ఆగినాయా? వృద్ధులకు వికలాంగుల పెన్షన్లు ఎగ్గొట్టినామా? రైతు బంధు ఎగ్గొట్టినామా? రైతు రుణమాఫీ ఎగ్గొట్టినామా? ఇది ఎక్కడిదండి? నాకు అర్థం కాదు. కొని తెచ్చుకున్నట్టయింది, ఇది తలతోని కొక్కున్నట్టయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకొని అదే అంటున్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు ప్రతి ఒక్కరిదే మాట. ఏ నోట్లో ముంచినా కూడా తినబోయే ముందు రుచులు ఎందుకండి? మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ది అసెంబ్లీ ఎలక్షన్స్. మాకు అసెంబ్లీ ఎలక్షన్సే గీటు రాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం మేము వేచి చూస్తా ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఈ 2 సంవత్సరాల కాలం పూర్తయిపోతే ఈ రేవంత్ రెడ్డికి తూర్పుకి దండం పెట్టి నీళ్ళారగించి కథం నాయన కాంగ్రెస్ పార్టీ సాలని చెప్పేసి దండం పెడతాం. అంతే అంటారు? అంతే మేడం. ఓకే, రైట్.